మనిషి అనే సినిమా ఆయన పేదల పాటి దేవుడుగా ఒక కడు పేద కుటుంబంలో పుట్టి ప్రతి ఎన్నికల్లో ఒక గుర్తు ఆయన ఎప్పుడు కూడా ఒక గుర్తు మీద పోటీ చేయలేదు. 5 సార్లు శాసనసభ్యునిగా ఈరోజు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న దేవుడు ఆయన. అలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు శ్రీనివాడు మినిస్టర్ గా ఆరోగ్య శాఖతో పాటు సినిమా మినిస్టర్ గారు కానీ ఇప్పటి వరకు 2 years లో ఏ సినిమా ఫంక్షన్ పోలేదు. సినిమా ఏ ఫంక్షన్ పోలేదు. మొత్తం ఫంక్షన్ ఇవాళ మన ఎమ్మెల్యేలు ఆదినారాయణ గారు, కన్యయ్య గారు, కోడయ్య గారు, నందిని గారు ఇంతమంది వచ్చినంటే నరసయ్య గారు ఎందుకు తెలుసుకోవాలి. నరసయ్య గారిని జీవిత చరిత్ర చూసిన తర్వాత దేశంలో సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వాళ్ళు అందరూ చూడాలి. తప్పకుండా మార్పు వచ్చేది. ఆ సినిమా వచ్చిన ఆయన 2 ఎకరాల పొలం 10 ఎకరాలు వాళ్ళు ఆయన ఇస్తే 5 అన్నదమ్ములు సైకిలే ఆయన రథం, సైకిలే ఆయన జీపు, ఆయన సైకిల్ ఆయన కారు. ఎమ్మెల్యే జీతం కూడా పేదవారు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే పేదవారికి సహాయం చేస్తూ నిజంగా నా మిత్రుడు రావడం అసెంబ్లీలో ఎప్పుడు కూడా అంటుకునే గంటసేపు మాట్లాడుకునేవాడు. ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక్క టర్మ్ ఎమ్మెల్యే చేస్తే 6,000 కోట్లు పోతుంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా రావడం తప్పకుండా మార్పు వస్తుంది. ప్రజాప్రతినిధులలో అవినీతి కూడా తగ్గుతున్నది. ప్రజల మీద సేవ చేయాలని అమ్మగారం జరుగుతుంది. తప్పకుండా ఈ సినిమా నిర్మిస్తున్న రోజ్ రెడ్డి సురేష్ రెడ్డి గారు అలాగే డైరెక్టర్ గారికి ఏ గారు చేయిస్తా ముఖ్యమంత్రి గారికి చెప్పిన డిమాండ్ సినిమా అంటే నల్గొండ జిల్లాలో 2 గంటలు సిటీగా ఉన్నప్పుడు ప్రజాజనం వరకు గౌరవ వెళ్ళంటే విజయవాడ హైవేకెళ్ళి భద్రాచలం 2,000 కోట్లతో 5 కూడా నేను ఇంకబడి గడ్కరీ గారు ప్రధానమంత్రి గారితో శాంక్షన్ చేయడం జరిగింది. పనులు నడుస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్ కొత్తగూడెంతో పాటు 850 కోట్లు, కొత్తగూడెం బైపాస్ రోడ్డుకు 450 కోట్లు, అలాగే హ్యాంగ్ రోడ్స్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మొత్తం 70 కిలోమీటర్లకు 950 కోట్లు. మా నల్గొండ జిల్లా సమానంగా ఖమ్మంలో ప్రతి రోడ్డు డబల్ రోడ్ చేస్తానికి నిధులు కేటాయించి ఎమ్మెల్యే కూడా పిలవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో ఆ రోడ్లతోని ఖమ్మం రూపురేఖలు ఒకవైపు సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల కోరిక మేరకు అర్థమయ్యారు. అదైతే ఖమ్మం జిల్లాకు తిరిగి ఆ రోడ్లు దాదాపు హైయెస్ట్ ఖమ్మం జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అయినా సరే నువ్వు పోయినా అక్కడికి చాలా ముఖ్యమైన వ్యక్తి ఆయన. ఈ సినిమాకి ఒక్కదానికి ఎగ్జాంపుల్ చిన్న ఉన్న అంటే వాళ్ళు ఏం కోరితే ఇస్తానికి సిద్ధం. ఇది ప్రజల కోసం. ఇప్పుడు కదా సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు చూడాలి. బలవంతంలో ఊళ్ళలో స్కీమ్లు ఎట్లా వేసుకుని అట్లా చూపించాలి. ఇవాళ బాహుబలి 6 కంటే ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారు ఈ సినిమాకి తప్పకుండా. ఎందుకంటే రాజకీయ నాయకులలో మీరు చూస్తున్నారు, ఒక్కొక్క ఆఫీసర్లు చూస్తున్నారు. రేటు జరిగితే 100 కోట్ల ఆస్తులు దొరుకుతున్నాయి. ఆయన 5 సార్లు ఎట్లా గెలిచింది ఒక డబ్బు లేకుండా ఆయనని ఈ సినిమాని ప్రధానమంత్రి గారు కూడా సమయం తీసుకొని నాకున్న పరిచయంతో ప్రధానమంత్రి గారు కూడా ఈ సినిమా మా ముఖ్యమంత్రి గారు కూడా మొదట్లోనే ఈ సినిమాకు మా అందరు ఎమ్మెల్యేలకు ఆహ్వానించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.